సో, ఇప్పుడు జిల్లా వార్తలు చూస్తున్నాం. మొట్టమొదటి జిల్లా వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా. సో, సాగు సంబురంగా అని చెప్పేసి వ్యవసాయంలో నేటికి ఎద్దుల సాయం అని. సో, వ్యవసాయానికి ఈరోజు కూడా ఎద్దులు వాడుతున్నారు అని చెప్పేసి ఇచ్చిరనమాట. సో, ఇక్కడ అయ్యవారికి దండం పెట్టని గంగిరెద్దులు వస్తాయన్నమాట. గంగిరెద్దులు వచ్చినప్పుడు ఊర్ల పోటీ జరుగుతుంటాయి సంక్రాంతి పండుగకి స్పెషల్ గాని. ఇప్పుడు చాలా మటుకు కనుమరుగయ్యారు. వాళ్ళు కూడా అందులో లాభసాటిగా లేదని చెప్పేసి వ్యవసాయం లేకుంటే ఇతర పనులకు పోతుర్రనమాట. సో, గంగిరెడ్ల చేష్టలు గూడా. ఈయన పశు సంతతి పెంపులో శివదత్తగిరి మహారాజ్ అని పశువులను పెంచుతున్నాడనమాట. ఈయన గురించి ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోనే. వ్యవసాయంపై ఆసక్తితో జాబ్ వదిలేసుకొని ఈయన జాబ్ వదిలేసి ఎద్దులు కొని వ్యవసాయం చేస్తున్నాడనమాట ఆదిలాబాద్ జిల్లాలో. సో, భక్తులకు ఎలాంటి లోటు రానివ్వద్దు. నాగోబా జాతర జరుగుతుంది గదా! ఆ జాతర జరిగినప్పుడు అక్కడ ఏం గూడా ఇబ్బందులుండకూడదు. అన్ని తాగునీటి అవన్నీ గూడా వసతులు కల్పించాలని కలెక్టర్ చెప్పిండు. సీఎం పర్యటన అరగంటే. ఈరోజు ఆదిలాబాద్‌కు ముఖ్యమంత్రి పోతున్నట. కానీ కేవలం అరగంట మాత్రమే ఆయన ఇచ్చిరనమాట. సో, గవర్నమెంట్ హాస్పిటల్‌లో మంచిగా సవలతులు కల్పించాలే, వసతులు కల్పించాలే, వైద్యం అందించాలని చెప్పేసి డీఎంహెచ్ఓ చెప్పారనమాట. నరేందర్ రాథోడ్ అని ఆదిలాబాద్ జిల్లాలో. ఇక్కడ పసుపు పంటలో దౌర కొడుతున్న సాయినాథ్. ఏందిది పండుగల సాగు. 30 ఏళ్ళకి పైగా ఎడ్లతోనే. ఇక్కడేమో గంగిరెడ్లు ఇచ్చిర్రు. వీళ్ళేమో వ్యవసాయం చేస్తుర్రు. సో, ఎద్దులతోనే వ్యవసాయం చేస్తున్నామని ఆహ్, ఇచ్చిరనమాట. ఇక్కడ దుప్పిని వేటాడిన వేటగాళ్ళని అరెస్ట్ చేసిర్రు 6 మందిని. సో, చుక్కల దుప్పిని వేటాడారంట. ఆదిలాబాద్ అంటే మొత్తం అడవులుంటాయి. అడవుల్లో వాళ్ళు పట్టుకొని పోతే కేసయిందనమాట ఆళ్ళ మీద. డ్రైవర్‌పై దాడి చేసిన రౌడీ షీటర్. మహారాష్ట్ర ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన రౌడీ షీటర్ షంషేర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారనమాట. ఈ బస్సు మహారాష్ట్ర నుంచి మన తెలంగాణకొస్తదనమాట. అట్లాంటి బస్సు డ్రైవర్ మీద దాడి చేసినందుకు ఆ రౌడీ షీటర్‌ని అరెస్ట్ చేశారనమాట పోలీసోళ్ళు. సో, అంగన్వాడీ కేంద్రాల్లో విచారణ. నిన్న అంగన్వాడీ కేంద్రంలో ఆ టీచరమ్మ గుడ్లు ఇయ్యకుండా అమ్మింది గదా! అమ్మితే దాని మీద పేపర్‌కొచ్చినందుకు ఈరోజు ఆగమేఘాల మీద సూపర్వైజర్ వచ్చిందనమాట. వచ్చి మెమో ఇస్తుందనమాట. చెప్పు సమాధానం చెప్పు. నీ గుడ్లు ఎందుకు అమ్మినావు? నీ మడియాల ఆమెనే షాప్ పెట్టింది. ఆమె ఆమె షాప్‌లో ఆమెనే గుడ్లు అమ్ముతుందనమాట. రూ. 5కో గుడ్డు. బయట రూ. 8 ఉంటే రూ. 5కో గుడ్డు అమ్ముతుంది. ఈ టీచరమ్మ గూడా తెలివి లేదనమాట. గుడ్లు అమ్మితే దొరుకుతది. మరి గుడ్ల మీద ముద్దరుంటదనమాట. అదే వేరే వస్తువులు ఇంకేమన్నా పప్పు గాని, అటువంటివి గాని అమ్మితే ఎవడు గుర్తుపట్టడు గానీ, ఏకంగా గుడ్లే అమ్మిందనమాట. టీచరమ్మకు గూడా మోసం ఎట్లా చేయాలనో గూడా తెలవదనమాట. సరిగ్గా తెలివి లేదనమాట. తెలివుంటే ఆమె తెలివితోనే చేస్తది గానీ, తెలివి లేకనే ఆళ్ళ కిరాణా షాప్‌లో గుడ్లు అమ్మింది. ఈరోజు దొరికిందనమాట. సో, ఆ సర్పంచ్ ఏం చేస్తుండు, ఆ ఊరి లీడర్ ఏం చేస్తుర్రు, ఈమె గుడ్లు డైరెక్ట్‌గా బాలంతలకియ్యకుండా, చిన్న పిల్లలకియ్యకుండా గుడ్లు మొత్తం అమ్మేసి పైసలు చేసుకుంటుందనమాట. సో, పేపర్‌కొచ్చినందుకు ఆయనతో చెకింగ్‌కొచ్చిరనమాట ఆఫీసర్. లేకుంటే ఆళ్ళని అడిగేటోడే లేడనమాట. సో, బడి చెప్పంటే బడి చెప్పకుండా పిల్లలకు గుడ్లు పెట్టకుండా సొంత మడియాలు అమ్ముతుందనమాట కోడిగుడ్లు తీసుకపోయి. ఈ బడి పిల్లలు 40 ఏండ్ల తర్వాత కలిసిరనమాట ఈళ్ళు. సో, ఈళ్ళ వయసు దాదాపు ఒకరొకరిది 55-60 ఏండ్లు ఉంటాయన్నమాట. గతంలో 40 ఏండ్ల కింద చదువుకున్నారనమాట. తాంసీ అనే జెడ్పీఎస్ పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్‌లో చదువుకున్నారనమాట. 40 ఏండ్ల తర్వాత ఆళ్ళందరూ కలిసిరని మీటింగ్ ఇచ్చిరనమాట. సో, ఇవి ఆదిలాబాద్ జిల్లా వార్తలు. సో, నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా. సో, నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారనమాట. సో, ఈమె ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఇది నిజామాబాద్ జిల్లా కలెక్టర్ అనమాట. ఆ కలెక్టర్ ఫోటో ఇచ్చారు. సో, నెక్స్ట్ వచ్చేసి అవసరానికి సరిపడా యూరియా సరిపోనుంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌లోను కొరత ఉండదని చెప్తుర్రనమాట. ఎవరు కలెక్టర్ చెప్తుందనమాట. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ త్రిపాఠి. జిల్లాకు 22 మంది టెక్నీషియన్‌లు. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ పడ్డాయన్నమాట. ఆళ్ళకు 22 మంది సెలెక్ట్ అయ్యారన్నమాట జిల్లాకు. పంచాయతీల్లో కార్మికుల కొరత. పంచాయతీల్లో పనిచేసేటోళ్ళు లేరు. అంతా డ్రైనేజ్‌లన్నీ శుభ్రం చేయట్లేదని చెప్పేసి ఇచ్చిరన్నమాట.
సో కనీసం 5, 6 మంది ఉండాలి ఊరికి అని ఇచ్చారనమాట. వెల్మల్ వీడీసీపై కేసు అనమాట. ఈ ఊర్లో వెల్మల్ అనే ఊరు ఉంది, ఆర్మూర్ తాలూకాలో నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో. ఆ వీడీసీ అంటే గ్రామ పెద్దలందరూ కలిసి ఈ ఊరికి మేమే పెద్ద మనుషులం ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీ వేసుకొని ఆ కమిటీ ప్రకారం వాళ్ళు దౌర్జన్యాలు చేశారనమాట. ఆ ఊళ్ళో చికెన్ షాప్ కూడా ఆ రాజు వాడారు, మంద అమ్మాలంటే ఆ రాజు వాడారు, ఇసుక అమ్మాలంటే ఆ రాజు వాడారు. ఎవడైనా తెలిసి తెలియక ఏమైనా పొరపాటు చేస్తే వాని మీద ఆ, నష్టపరిహారం వేసి దండ కట్టాలని అట్లా వేసారనమాట. అట్లా మళ్ళా కులం నుంచి ఎలాగొడతాం, ఊరు నుంచి ఎలాగొడతామని అట్లాంటి దౌర్జన్యాలకు చేశారనమాట. మొన్న సర్పంచ్ ఓట్లప్పుడు కూడా వాళ్ళకు కావాల్సిన మంచి వాళ్ళ కులపోడు గెలవనికి, వాళ్ళ వర్గం మనిషి గెలవనికి వీళ్ళ దౌర్జన్యాలు చేసి ఇవన్నీ చేసి చేసుకున్నారనమాట. అవన్నీ పేపర్కి వచ్చిన నిన్న మొన్న. సో అందుకు వాళ్ళ మీద ఇప్పుడు కేసు అయిందన్నమాట. జిల్లా పోలీసులు కూడా అరే అమ్మ ఇన్ని గానం బయట పడుతున్నాయి, మన గానం నిద్రపోయినట్టుంటే ఇక మంది ధర ఇబ్బంది అవుతుంది, ఎంత ఇబ్బందుల పాలవుతాం అని చెప్పేసి అక్కడున్న పోలీసులు కూడా కదిలిరనమాట. కదిలి పోలీస్ కేసు చేసిరనమాట. సో ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు ఇమ్మడే ఇట్లాంటి అరాచకాలు ఎక్కడ ఉన్నా కానీ ఆ ఊర్లో ఆ ఊరిని అరాజు వాడడానికే, ఆ ఊరిని గుత్తవడానికే ఇవ్వనయ్యే జాగీరు కాదు. ఊరు అంటే గ్రామ ప్రజలందరిది. సో అందరు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి దోపిడీ దొంగల మీద పోలీసు వాళ్ళకు 100కు ఫోన్ చేసి చెప్పాలన్నమాట. చెప్తే మీరెవరో కూడా మీ సమాచారం తెలియకుండానే వాళ్ళ మీద కేసు అవుతుంది అనమాట, ఎంక్వైరీ చేస్తారనమాట. సో ఇటువంటి అరాచకాలు చాలా జిల్లాలో జరుగుతుంది. ఎందుకంటే సర్పంచ్ మరి వాళ్ళ వర్గం వాడే ఎందుకు ఉండాలంటే వాళ్ళు గతంలో అవినీతి పనులు చేసింటారు, ఆ ఊరు పైసలు తినింటారు, గోల్మాల్ చేసింటారు. ఇప్పుడు కొత్తవాడు కానీ సర్పంచ్ వస్తే వాళ్ళ అవినీతి అరాచకాలన్నీ కూడా బయట పడతాయి అనమాట. ఊర్లో ఉన్న గైరాన్ భూములు అమ్మింటారు అప్పుడు, ఆ, ఏవైనా గవర్నమెంట్ ఆస్తులు అవకతవకలు చేసింటారు. ఇప్పుడు కొత్తవాడు కానీ వస్తే మళ్ళీ బయట పడతారు అని చెప్పేసి ఎంతసేపు ఉన్నా వాళ్ళ మనిషి ఉండడానికనే వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్లాన్ చేశారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి నిజామాబాద్ జిల్లా వార్తలు. నిజామాబాద్ జిల్లా వార్తలు. ఇక్కడ దొంగలు వాడి దోసుకుపోయారు అనమాట ఊర్లో, నిజామాబాద్ రూరల్లో. సో 3 ఇండ్లల్లో వాడి దోసుకుపోయారు అనమాట. పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిరు. సో దొరుకుతారు కానీ కొంచెం టైం పడుతుంది. సో ఇవి నిజామాబాద్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. సో ఖమ్మం జిల్లా వార్తలు. ఇక్కడ కూడా గంగిరెడ్లు ఇచ్చారు. అమ్మవారికి దండం పెట్టంటే ఆయన మీద ఉండి దండం పెడుతుంది అనమాట. అది గంగిరెద్దుతోనే సంక్రాంతి కళ. వీళ్ళు గంగిరెడ్లు వస్తేనే సంక్రాంతి పండుగ గుర్తనమాట. సంక్రాంతి పండుగ ఎందుకు గంగిరెడ్లు అంటే పాడి పంటలు చేతికి వస్తుండే. ఇప్పుడంటే 2 పంటలు 3 పంటలు వంతున్నాయి కానీ గతంలో ఒకటే పంట, వానాకాలం పంట. అది కూడా సంక్రాంతి వరకు చేతికి వస్తుండే, అమ్ముకొని ఇన్ని పైసలు కళ్ళ చూసే రైతులు. అందుకోసం అని చెప్పి ఈ సంక్రాంతి కూడా ఈ గంగిరెడ్లు కూడా సంక్రాంతి పండుగకు ఇల్లు తిరిగి వాళ్ళకు వాళ్ళ కులవృత్తి లాగా వాళ్ళు ఇల్లు తిరిగి పైసలు కలెక్ట్ చేసుకుంటోళ్ళు, అడుక్కునేటోళ్ళు అనమాట, గింజలు కానీ అవన్నీ కానీ. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు రాజు నాయన అని బంద్ చేసుకున్నారు అనమాట గంగిరెడ్లు కూడా. సో ఇవి ఖమ్మం జిల్లా వార్తలు చూస్తున్నాం మనం. సో ఇప్పటికైనా మిస్టర్ వీడేనా, సిపిఎం నేత రామారావు హత్య కేసు విచారణలో మరో అడుగు. ఈయనని కమ్యూనిస్ట్ లీడర్ని చంపేశారనమాట పోయిన సంవత్సరం. ఈ కాంగ్రెస్ వాళ్ళు చంపేశారంట 6 మంది లీడర్లు. చంపి వాళ్ళు బెంగళూరుకు పోయారనమాట. వాళ్ళు కేంద్రం హైదరాబాద్ లేకపోవడంతో పాలిగ్రాఫ్ పరీక్ష కేంద్రం అంగీకరించి బెంగళూరు వెళ్ళిన టెలిగ్రాఫ్ టెస్ట్ అంట. టెస్టులు చేస్తారనమాట వాళ్ళు ఎవరు చంపారు ఏంది అనేది. సో గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో అత్యంత దారుణంగా హతమార్చారు. ఇది జరిగి 75 రోజులు కావస్తుండగా ఎస్ఐలు సహా మొత్తం 30 మంది పోలీసులు, 5 ప్రత్యేక బృందాలు ఏర్పడి ఎక్కడ చేసినా ఏం పురోగతి లేదంట. సో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు 24 మందికి లైట్ డిటెక్టర్ అంటే వాళ్ళు నిజం చెప్తారా ఏది చెప్తారా అని టెలిగ్రాఫ్ టెస్ట్ అంటే లైట్ డిటెక్టర్ అనమాట.
సో వాళ్ళు చెప్పేది నిజమా కాదని బెంగళూరులో ఉందంట లై డిటెక్టర్ టెస్ట్ చేయడానికి. సో బెంగళూరు పోతున్నారు అనమాట వాళ్ళు. దారి పంచాయతీలో దోపిడీ. దారి పంచాయతీలో విషయమై జరిగిన గొడవలో కుటుంబంపై దాడి చేయగా 3 గాయాలైనాయంట. ఏందో ఇది అర్థం కాకుండా ఇచ్చినాడు. ఈ సీసీ రోడ్లు పనివంతులు సీసీ రోడ్ వేసారు. మొత్తం నిర్మాణ దశలోనే పగుళ్ళు వచ్చినాయి అన్నమాట. సీసీ రోడ్ల నాణ్యతపై గ్రామస్తుల ఆగ్రహం. ఇసుకకు బదులు డస్ట్ వినియోగించి సీసీ రోడ్ వేసారంట. ఆ ఊరును దోపిడిదారులు ఇట్లే ఉంటారు చూడండి. సీసీ రోడ్డు ఇసుక కాంక్రీటు అది కంకర సిమెంట్ వేసి చేయాలి కానీ ఇది ఇసుక బదులు డస్ట్ పోసిందన్నమాట. డస్ట్ అగ్గువకు తీసుకొచ్చి వేసారనమాట. రోడ్ ఇట్లా పగిలిపోయింది. ఇది 2-3 ఏళ్ళు కూడా పనిచేయదు. దీంట్లో పోతుంటే మొత్తం కంకర గులకరాల్లాగా తేలుతాయి అనమాట. నడుచుకుంటూ పోవడానికి ఇబ్బంది. మొత్తం రోడ్డు పనికిరాదు, మళ్ళీ వెక్కి కొత్త రోడ్ వేయాల్సిందే అనమాట. ఇంకా లీడర్లకు మాత్రం మిగలాలంటే మరి అట్లా వేస్తేనే వాళ్ళకి మిగిలితే మళ్ళీ పని మీద పని వస్తుంది అనమాట. మళ్ళీ 4-5 ఏళ్ళకి కూడా ఎక్కి కొత్త రోడ్ వేయచ్చు అనమాట. అది అట్లా వేస్తేనే ఊర్లో పైసలు పున్న పైసలు అయిపోతాయి తప్ప మరి నిజంగా కానీ వేస్తే మళ్ళీ వేయడానికి అవకాశం రాదు కదా గట్టిగా వేస్తే రోడ్డు. సో నెక్స్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వార్తలు చూస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే సింగోటం బ్రహ్మోత్సవాలు రెడీ అన్నమాట. ఇక్కడ సింగోటం జాతర సంక్రాంతి పండుగ సాగుతుంది అనమాట. ఇది ప్రతి సంవత్సరం అట్లా అన్నీ రెడీ అయినాయని చెప్పి ఇచ్చారనమాట. ఈసారి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం కాబట్టి నిధులు కూడా కేటాయించారు. నిధులు కేటాయించి చేస్తారు అనమాట. జిల్లాలో సంక్రాంతి పండుగ ప్రారంభం. ఊరూరు యువత ఆటల పోటీల నిర్వహణ. అన్ని ఊర్లలో ఆటల పోటీలు పెట్టిరని ఇచ్చిరనమాట. ఇక్కడ మార్కెట్ ధరలు ఇచ్చారు. బుడ్డలు 8,661 రూపాయలంట బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో. సో జడ్చర్ల మార్కెట్ అనమాట ఇది. బుడ్డలు గరిష్టంగా 8,661, కనిష్టంగా 3,556 రూపాయలంట. అలాగే ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా 2,759, కనిష్టంగా 2,569. అంశ 1,869 రూపాయలు. పత్తి గరిష్టంగా 7,439, కనిష్టంగా 5,659. కందులు గరిష్టంగా 6,959, కనిష్టంగా 4,100. మొక్కజొన్న గరిష్టంగా 1,973 రూపాయలు, కనిష్టంగా 1,666 రూపాయలు. ఉలువలు 4,342 రూపాయలు. మినుములు గరిష్టంగా 7,802 రూపాయలు. మినుములు 7,700 పోతున్నాయట. కనిష్టంగా 7,669 ధరలు పలికినాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు 6,719 రూపాయలు. కాగా సంక్రాంతి సందర్భంగా దేవరకద్ర మార్కెట్కు 3 రోజులు సెలవు ప్రకటించారు. తిరిగి 17వ తేదీన మార్కెట్ లావాదేవీలు జరుగుతాయని చెప్పినమాట. మార్కెట్లు మొత్తం బంద్ ఉంటాయి. సోమవారం వరకు మొత్తం మీద బంద్ ఉంటుంది అనమాట. సో రైతులందరూ ఈ విషయం గమనించి మార్కెట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత తెలుసుకొని వెళ్ళాలన్నమాట. వెళ్ళి మళ్ళీ పోయి కొనుక్కుంటే మళ్ళీ రావాలంటే ఇబ్బంది అవుతుంది. సింగోటం జాతర ఫోటో ఇచ్చారనమాట. లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇది. సో లోపల స్వామివారు ఇలా ఉంటారనమాట. ఈ నెల 15 నుంచి 21 వరకు సాగుతుంది అనమాట జాతర. అంటే రేపటి నుంచి 21 తారీఖు వరకు. పండుగ వేళ విషాదం. రోడ్డు ప్రమాదంలో భార్య కూతురు మృతి, భర్త మరో కూతురు తీవ్ర గాయాలు. 2 రోజుల్లో రెండో ప్రమాదం. ఈ పండుగ కానీ బైక్ మీద పోతుంటే యాక్సిడెంట్ అయినట్టుంది. భార్య చనిపోయిందంట, కూతురు చనిపోయిందంట, ఆయన కూడా దెబ్బలు తగిలినాయట. మరి 2 రోజుల్లో రెండో ప్రమాదం. భూత్పూర్ జాతీయ వద్ద బ్రిడ్జిపై 2 కార్లు ఢీకొన్న ఘటనలో ఏపీకి చెందిన మొన్న అక్కడ జరిగి 2 చనిపోయారు భార్యాభర్తలు. ఇప్పుడు కూడా పాప చనిపోయింది, వాళ్ళ భార్య చనిపోయింది అనమాట. సో పండుగ బైకుల మీద ఇంత నలుగురు అంటే చాలా దూరం నుంచి వచ్చినట్టుంది. మరి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ప్రమాదంలో జరిగింది 3 ఏళ్ల కల్లా కూతురు జరిగింది. పండుగ కానీ కూతురు వద్దకు తిరుపతి వెళ్తుండగా భార్యాభర్తలు మృతి చెందిన ఘటన జరిగింది. ఏపీలో నంద్యాల జిల్లా నిన్న వీళ్ళు ఏం చేస్తారంటే ఏపీలో నంద్యాల జిల్లా పగడ్యాల మండలం మచ్చుమర్రికి చెందిన సూర్య తిరుపతయ్య భార్య నాగమణి చిన్న కూతురు
యాస్న మరో కూతురు ప్రియాంశతో కలిసి హైదరాబాద్‌లోని అల్వాల్‌లో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండగని స్వగ్రామానికి బైక్‌పై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూలు పోవాలన్నట్టు ఈడు ఆంధ్రప్రదేశ్‌కి నంద్యాల పోవాలే. ఇంత దూరం బైక్ మీద ప్రయాణం అంటే చాలా ప్రమాదకరమే. అట్లా అయింది. యాక్సిడెంట్ అయిందనమాట. చాలా లాంగ్ ప్రయాణాలు పోవద్దనమాట. దగ్గరైతే ఏం కాదు గానీ, వీడు దాదాపు 300 పైన కిలోమీటర్లు 300, 400 కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి అంటే. సో, ప్రమాదం జరిగిందనమాట. మొక్కజొన్న లారీ మాయం. గతేడాది డిసెంబర్ 21న మాయమైన లారీ గోదాంకి చేరకపోవడంతో విషయం బయటికి. రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కల లారీ మాయమైందంటే, ఎవడో తెలిసినోడే బయట అమ్ముకునుంటరు. దొరుకుతాయి. ఇప్పుడు అందులోకి రాలేదని చెప్పేసి ఇచ్చిరనమాట పేపర్‌కు. ఏకంగా లారీ మాయం చేసిండనమాట. ఎవడన్నా గాని క్వింటాల్ మాయం చేస్తాడు. ఒక సంచి దాపెడతారు. క్వింటాల్ దాపెడతారు గానీ, ఈడు ఏకంగా లారీనే దాపెట్టిండనమాట. సో, ఇప్పుడు బయట పడ్డదనమాట. అందులో ఎంట్రీ చేయాలి గదా! వాళ్ళది. మార్కెట్‌లో ఎంట్రీ చేయాలనమాట. ఏడ కొన్నారు? ఏ ఊర్లో కొన్నారు? ఏ మహిళా సంఘం ద్వారా కొన్నారని ఎంట్రీ చేయాలనమాట అది. సో, ఇవి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. నెక్స్ట్ మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. 3 ముక్కలాట చిక్కుముడి వీడేనా? జిల్లాల పునర్విభజన. ఈ మండలం ఒక చోట జిల్లా, మరో చోట మండలం, మరో చోట నియోజకవర్గం. జిల్లాలు ఇబ్బడి ముబ్బడిగా విభజించిర్రు అని చెప్పేసి జరుగుతుందనమాట. మరి అవన్నిటిని వదిలేసి పాత జిల్లాలో పార్లమెంట్‌కో జిల్లా పెడితే అయిపోతది. పార్లమెంట్‌కో జిల్లా అంటే మెదక్ ఆల్రెడీ జిల్లా ఉండే గతంలో గూడా. ఆ జిల్లాని అదేగా కంటిన్యూ చేస్తే అయిపోతదనమాట. ఇక్కడ 2,50,00,000 స్వాహా చేసిర్రు మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్ గౌడ్ ఆరోపణ. నకిలీ బిల్లులతో నిధులు కాజేశారని ఈ మెదక్‌లో మున్సిపాలిటీలో అక్కడున్న గెలిచినోళ్ళు ఆ చైర్మన్ వాళ్ళంతా కలిసి 2,50,00,000 తిన్నారని చెప్పేసి నకిలీ బిల్లులు పని చేయకున్నా పని చేసినట్టు బిల్లు పెట్టి లేపిర్రని చెప్పేసి వీళ్ళు ఫిర్యాదు చేశారనమాట. దీని మీద ఎంక్వైరీ చేస్తే తేలుతదనమాట. 15,00,000 బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసినట్లు బ్లీచింగ్ పౌడర్‌కే 15,00,000 కొన్నారంట వీళ్ళు. సో, చెత్త సేకరణ బుట్టలు. చెత్త సేకరణ బుట్టలుంటాయి గదా! చెత్త బుట్టలు 32,00,000తోనే కొన్నారంట. అట్లా పైసలింగా దోపిడీ చేయాలనుకోని అవి కొన్నటు 10 కొంటే 1000 కొన్నటు అట్లా బిల్లు పెడతారనమాట. అట్లా పెట్టి లేపి పడేసిరనమాట. 2,50,00,000 లేపి పడేసిరనమాట. సో, మరి వాళ్ళు పెట్టిన ఖర్చు బయటికెళ్ళాలి కాబట్టి ఎన్ని పైసలు ఖర్చు పెట్టిర్రో అంతకు మూడింతలు, నాలుగింతలు లేపినట్టుంది బిల్లు. దిగిపోయే ముందల అది గూడా మళ్ళా. ముందల తెస్తే పదవికి ఎసరొస్తది. మనకు చెక్ పవర్ రద్దయితదని చెప్పేసి దిగిపోయే ముందల లేపినట్టుంది. ఈయన ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టేందుకు పోతుంటే టీఆర్ఎస్ లీడరు చనిపోయిండనమాట. సో, రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండంట. కానరాని బసవన్న విన్యాసాలు. గతంలో బసవన్న తన ఆట ఆడిచ్చేది గంగిరెద్దులలో. ఇప్పుడు అవన్నీ కనిపిస్తలేవు గ్రామాలలో అని ఇచ్చిరనమాట. కుల వృత్తితోనే తమన జీవితం. ఈ గంగిరెడ్లోళ్ళు ఇచ్చిరనమాట. మాకు బతుకుదెరువు కష్టమైతుంది. ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి. అట్లని గవర్నమెంట్‌ని అడుగుతుర్రనమాట ఆళ్ళు. సో, ఇవి మెదక్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. నల్గొండ జిల్లా పల్లెగూటికి పండగొచ్చింది. 3 రోజులు సందడే సందడి. సో, సంక్రాంతి పండుగ సంబరాలు పెద్ద మొత్తంలో జరుగుతున్నాయన్నమాట గ్రామాలలో. ఇక్కడ సూర్యాపేట సమీపంలో హోటల్‌లో ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలు. గంగిరెద్దులు నిజంగా చాలా బాగుంటాయి. కలర్ బట్టలు కడతారు. దానికి కొమ్ములు పెద్ద పెద్దగుంటాయి. ఆళ్ళేది చెప్తే అది చేస్తాయన్నమాట. అందుకనే ఎనకటికి ఎవరన్నా తెలివి లేకుండా ఎవరేం చెప్పినా సరే అంటారు చూసినావా? గంగిరెద్దులాగా తల ఊపుతావేంట్రా అంటారు. అంటే గంగిరెద్దుకి ఆయన ఉండి అమ్మ అయ్యకి నమస్కారం పెట్టంటే నమస్తే పెడతదనమాట. ఎట్లా చేయమంటే అట్లా చేస్తది కాబట్టి అందుకనే గంగిరెద్దుతో పోల్చుతారనమాట. ఎవరన్నా వేరే వాళ్ళు చెప్తే ఇంట్లో ఉంటే ఎందుకు అట్లా అని చెప్పేసి. తాళం వేసిన ఇంట్లో చోరీ కొండమల్లేపల్లె. తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగిందంట. కొండమల్లేపల్లె మండల కేంద్రంలోని
వాసవి బజార్లో నివసిస్తున్న కానమోని నాగరాజ్ సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి తన అమ్మమ్మ గ్రామమైన పెళ్లిపాకకు వెళ్ళినట. తిరిగి మంగళవారం ఉదయం 7 గంటలకు వచ్చేసరికి తలుపులు పగలగొట్టడంతో బీరువాలో ఉన్న 67,000 నగదు చోరీకి గురైందంట. 67,000 రూపాయలంటే పైసలు తీసుకొని పరారైనట దొంగలు. నూతన సర్పంచులకు శిక్షణ. ఈ 19వ తారీఖు నుంచి కొత్త సర్పంచులకు ట్రైనింగ్ ఇచ్చారనమాట. పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏమేం పనులు చేయాలి అని చెప్పేసి. ఆరోగ్య లక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలి. స్త్రీ శిశు సంక్షేమ వికలాంగుల ప్రిన్సిపల్ సెక్రటరీ. సో ఆరోగ్య లక్ష్మి ద్వారా గర్భిణీ స్త్రీలకు అన్నం పెడతారు, గుడ్లు ఇస్తారు, అవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్తుంది అనమాట టీచర్. నెక్స్ట్ ఇవి నల్గొండ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం. ఇక్కడ ముగ్గుల పోటీలు పెట్టారనమాట. ముగ్గులు వేస్తారు. మొత్తం సిసిరోడిన ముగ్గుల పోటీ పెట్టినట్టుంది. సో మెదక్ జిల్లా, ఇది నల్గొండ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ జిల్లా చూద్దాం. సో ఎక్కడ చూసినా గంగిరెద్దుల ఫోటోలు ఇచ్చారనమాట ఈరోజు. మొత్తం ఇంటింటి కళ ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి. ఎద్దులు ఆయనకు ప్రాణం. ఎడ్లంటే చాలా ఇష్టం అంటే పెద్ద మనిషికి. రాముడు భీముడు సతీష్ నేస్తారు. ఈ రెండు ఎద్దుల పేరు రాముడు భీముడు అంట ఇచ్చినమాట. ఈ ఇంటికి పెద్దరాయుడు. గంగిరెద్దు పేరు పెద్దరాయుడు అని పెట్టారనమాట. సో బోనస్ సంబురం. సన్నధాన్యం రైతులకు 54,75,00,000 జమ. నిధుల విడుదలతో అన్నదాతలు ఈ సన్నోట్లు అమ్మిన వాళ్ళకి అందరు కూడా క్వింటాల్కి 500 బోనస్ ఇస్తున్నారు కదా. బోనస్ పైసలు పడ్డాయన్నమాట ఇక్కడ వరంగల్ జిల్లాలో. సో అది ఇచ్చారనమాట వార్త. ఇక్కడ కూడా వీళ్ళు కూడా సర్పంచులకు ట్రైనింగ్ అంట 19వ తారీఖు నుంచి అని వరంగల్ జిల్లా వాళ్ళు ఇచ్చారనమాట. భూభారతి కుంభకోణం మీద ఇదే పైసలు తక్కువ కట్టారు కదా, దాని మీద ఏసీబీ డైరెక్టర్ జాయింట్ చేస్తున్నమాట. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఈయన కూడా గవర్నమెంట్ సొమ్ము ఎగ్గొట్టినని చెప్పేసి ఈయన ఆస్తులు సీజ్ చేయాలని చెప్పేసి జరుగుతుందన్నమాట. సో దాడులు ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు, ఆయన పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయన్నమాట. అసలు మామూలు పైసలు ఈ ముత్తిరెడ్డి యాదగిరి తన. సో అందరి భూములు కబ్జా చేసి ఎవడన్నా పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళవి అట్లా ఉంటే వాళ్ళవి మొత్తం కబ్జా చేసిండు అనమాట. మొన్న టికెట్ ఇవ్వలే కేసీఆర్ కానీ పల్లా రాజేశ్వర రెడ్డికి ఇచ్చిండు జనగామ టికెట్. సో అంతులేని ఆస్తుంది అనమాట ఆయనతోన. ఆయన మీద గవర్నమెంట్ జరుగుతుంది అనమాట. ఫ్లైట్ జెట్స్ లక్కీ డ్రా మనీ ఎన్రోల్ స్కీములు చట్టరీత్యా ఎవడైనా కానీ లాటరీలు అవన్నీ పెడితే గవర్నమెంట్ ప్రకారం నిషేధమని ఎస్ఐ చెప్తున్నారు అనమాట ఇక్కడ సంఘంలో. సో వరంగల్ జిల్లాలో ఈ లాటరీలు కడతాము, అవి కడతాము, ఇవి కడతాము, లక్కీ డ్రా తీస్తామంటే కనుక పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, కేసు అవుతుంది అనమాట. సో ఇవి వరంగల్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి జిల్లాతో. రంగారెడ్డి జిల్లా వార్తలు. ఈ ఖర్జూర పంట సాగులోకి ఉంది. ఖర్జూరాలు మంచిగా కాసినాయి అనమాట కందుకూరులో ఇక్కడ. సో అవకాడో పంట, ఇది అవకాడో అంటే ఇది కూడా వేరే పంట ఇది. సో ఆడపిల్ల అని అమ్మాయిశారంట. 3 లక్షలకు విక్రయం అంట. ఆడపిల్ల పుట్టిందని వీళ్ళు అమ్ముకున్నారంట. కేసు నమోదు చేసిరంట పోలీసులు. అమ్ముకున్నట్టుగా పోలీసు వాళ్ళకి చెప్తే కేసు అవుతుంది అనమాట. ఎవరైనా కానీ అమ్మితే పోలీసు వాళ్ళకి కానీ 100కు ఫోన్ చేసి ఇట్లా చెప్పాలన్నమాట. వాళ్ళ పేరు చెప్పకుండా డైరెక్ట్ ఇట్లా ఇట్లా అనుమానం ఉంది సార్ అంటే పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేశారనమాట. చెక్ చేసి తీసుకుపోయి తుప్పుడో తీస్తే వాళ్ళే నిజం ఒప్పుకుంటారు అనమాట. 3 లక్షలకు అమ్ముకోనట. ఇందిరమ్మ ఇళ్ళ ప్రహరీలకు కూల్చివేత. ఇదే గవర్నమెంట్ జాగా ఆక్రమించారని చెప్పేసి ఇచ్చారనమాట. అపరిచితుల వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్ చేయండి అని ఎవడన్నా కానీ ఊర్లల్లో అనుమానాస్పదంగా వండుకుంటా
దుప్పట్లు అమ్ముతాం, బట్టలు అమ్ముతాం అని దొంగ సూపులు చూసుకుంటా ఇండ్లు తాళం వేసిన ఇళ్ళకెళ్ళి తిరుక్కుంటా గాని తిరిగితే 100కి ఫోన్ చేసి చెప్పాలని పోలీసోళ్ళు చెప్తారనమాట. 100కి ఫోన్ చేస్తే మీ పేరు బదలాం ఏం కాదు. చెప్తే సార్ మా పలానూరు సార్ పలానూర్ల పలానోళ్ళు చూస్తే డౌట్ కొడుతుంది మాకని చెప్తే వాళ్ళే వస్తారనమాట. పోలీసోళ్ళొచ్చి చెక్ చేసి పట్టుకపోతారనమాట. అట్లాంటి వోళ్ళు గాని ఉంటే చెప్పాలని చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇంక సంక్రాంతి పండగ గదా! అన్ని ఊర్లల్లో ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు పెడుతుర్రనమాట. ఫ్యూచర్ సిటీ కురిమిద్ద గ్రామంలో ఫ్యూచర్ సిటీకి దగ్గరలో అన్ని ఊర్లలో సీసీ రోడ్‌లేస్తుర్రనమాట బలంగా. దాని గురించి ఇచ్చిర్రు. చైనా మాంజాని ఎవరు గూడా అమ్మొద్దు. అమ్మితే కేసయితాయని పోలీసోళ్ళు చెప్పారనమాట. ఇందిరమ్మ ఇండ్లు గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది. ఎంతవరకొచ్చింది? ఎంతవరకు కట్టిర్రు? ఇండ్లు మంజూరైనోళ్ళు బేస్‌మెంట్ అయిందా? స్లాబ్ లెవెల్ అయిందా? ఎంతవరకొచ్చిందని చెక్ చేస్తారనమాట. సో, ఇవి జిల్లా వార్తలు. సో, అన్ని జిల్లాలు గూడా కవర్ చేశామనమాట.